హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ. మనం ఎప్పుడు మునక్కాయతో సాంబారు అలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటాం. కొంచెం వెరైటీగా ఇలా మునక్కాయతో టమాటో కర్రీ చేసి చూడండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ మునక్కాయ కర్రీ చేయడానికి ముందుగా మునక్కాయలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి ఫ్రెష్ మునక్కాయలను తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని 4 ఇంచుల పొడవుతో అన్ని పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఉన్న గట్టి గ్రీన్ పార్ట్ను మొత్తాన్ని తీసేయాలి. ఇలా తీసేయడం వలన మునక్కాయలు పచ్చివాసన రాకుండా ఉంటాయి. ఇలా అన్ని మునక్కాయ పీసెస్ని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడకగానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ 2 కాస్త చిటపటలాడగానే ఇందులో ఒక 1/2 కప్పు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే 4 పచ్చిమిర్చీలని సన్నగా చీలుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించడం వలన మునక్కాయలో ఉన్న పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూను కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చీస్ వేసాం కాబట్టి 1/2 స్పూన్ కారం సరిపోతుంది. అలాగే ఒక 4 మీడియం సైజ్ టమాటోలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని అన్నింటినీ మిక్స్ చేసుకొని గ్రేవీకి అలాగే మునక్కాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిగా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఒక 7 నిమిషాల తర్వాత అనేది ఇలా పైకి తేలింది. అలాగే కర్రీ కూడా దగ్గర పడింది. మునక్కాయ ముక్కలు కూడా చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా నోరూరించే టమాటో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ టమాటో మునక్కాయ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఈ మునక్కాయ కర్రీ హెల్దీ కూడా. ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.